దాచుకున్న దానిని పంచుకోవడానికి జరుగుతున్న ఇంటి గొడవ మాత్రమే అని నిన్న కేంద్ర మంత్రి స్వయంగా కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు. నిజంగా ఇది ఇంటి పోర్ అనుకోవాలా, లేకపోతే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్ అనుకోవాలా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు సంబంధించినటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారా. ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నట్టే ఇది ఇంటి పోరుగా అనేటువంటిది కాదు, ఇది తెలంగాణ సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి వాడివేడి చర్చ ఏదైతే జరుగుతుందో, శ్రీమతి కవిత గారు ఏదైతే ఉందో తన రాజకీయ అస్తిత్వాన్ని మొదలుపెట్టినప్పుడు తను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురుగా తన రాజకీయాలకు రాలేదు. ప్రథమంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తను 2006వ సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఆ రోజున ఉన్నటువంటి జలదోపిడీ పైన ఏదైతే ఉన్నదో జలదోపిడీ పైన జరుగుతున్నట్టు అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆ రోజు విద్యాసాగర్ సార్ గాని వీళ్ళందరూ యొక్క భావజాలాన్ని అంతా ముందుకు తీసుకుపోయే విధంగా జాగృతి సంస్థ స్థాపించేసి జాగృతి అనేటువంటిది ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో ఏదైతే జరిగిందో, ఏదైతే గణపతి నవరాత్రుల ద్వారా జనాన్ని సమీకరణ ఎట్లయితే చేసిల్లో అదే పద్ధతిలో బతుకమ్మలు అనేటువంటి దాని ద్వారా సంస్కృతికి పునర్జీవనాన్ని చేసి ఈ సంస్కృతుల ద్వారా ఈ యొక్క సబ్బండ జాతులను ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేసి ముందుకు తీసుకుపోవాలని ఒక కృతనిశ్చయంతో నాడు బీఆర్ఎస్ పార్టీ, నాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఆ తెలంగాణ ఉద్యమానికి ఒక పెట్టను గూడవాళ్ళ పనిచేసినటువంటి శక్తి, మహిళా యుక్తి ఆమె కవిత గారు. ఈ రోజు కూడా మేము తెలంగాణ సమాజానికి ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి ప్రయత్నమే చేసినాం. తెలంగాణ జాగృతి మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఈ సమాజానికి మేము ఏం చేయాలి, ఒకరొక రైతు బంధు, రైతు బీమా లాంటి సంబంధించినటువంటి అన్ని కూడా ప్రభుత్వం ద్వారా చేపడుతున్నారు. అయినా కానీ సుమారు 389 మంది రైతు కుటుంబాలను 2,500 రూపాయల పెన్షన్ ద్వారా మేము ఆదుకున్నటువంటి ఏకైక శక్తి మా తెలంగాణ జాగృతి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ధ్వంసమైపోయినటువంటి చరిత్రకారులను, నవలాకారులను, మన సంబంధించిన వాగ్మేయకారులను వీళ్ళందరినీ చరిత్ర ఎక్కడైతే ధ్వంసం చేయబడ్డదో సీమంద్ర పాలనలో మన పాఠ్య పుస్తకాల్లో కనీసం ఒక కుమ్రం గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు, ఒక సర్వాయి పాపన్న గురించి తెలుసుకునే పరిస్థితి లేదు, మన దాశరథి గురించి తెలుసుకునే పరిస్థితి లేదు, బొమ్మన పోతన గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు, మన సమ్మక్క సారక్క లాంటి జాతీయ ఉండబడేటువంటి ఒక అంత పెద్ద జాతర గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు, మన ఔన్నత్యానికి ఎక్కడ కూడా పెద్దపీట లేదు, పాఠ్య పుస్తకాల్లో ఎక్కడ ఆరోపించారు కదా, ఇవి రెండు కలిసి పనిచేసే అవకాశం. నేను అదే చెప్తున్నా సోదరు, నేను ఏమంటున్నట్టే 100% మేము వీటన్నిటిని కూడా గ్రంథాంశం చేసుకునే విధంగా, భావితరాలకు తెలిసే విధంగా కవిత గారు వీటన్నిటిని ఒక త్రోవలో పెట్టేసి తన తెలంగాణ సమాజానికి 18 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణ జాగృతిని కాస్త ఎక్స్టెండ్ చేసుకొని మా దాంట్లో ఉండబడేటువంటి కొన్ని ఏదైతే విభాగాలు ఉన్నాయో ఆ విభాగాలను మేము మైనార్టీ విభాగం ఏదైతుందో, సిక్కు విభాగం ఏదైతుందో, మైనార్టీ సంబంధించిన ముస్లిం విభాగాలు ఏదైతుందో వాళ్ళకి జరిగిన అన్యాయాలకు ఒక వేదిక కావాలి ప్రశ్నించడానికి. కాబట్టి తెలంగాణ జాగృతిలో పుస్తక విభాగం ఎట్లయితుంది, వైద్య విభాగం ఉన్నది, యువజన విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది, ఇట్లా ఈ విభాగాలను పెట్టుకుని మేము నిన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే దీనికి పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితే ఏది దీంట్లో ముడిపడలేదే. ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంత అభద్రత కవిత గారి పైన? దానికి సమానం చెప్పాలి. ఇంకొక మాట, ఈ రోజు కమిషన్స్ లేవు లేకపోతే ఇంకోటి లేదని చెప్పేసి మనవతరాయ్ గారు చెప్తున్నారు. మనవతరాయ్ గారు నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తానా, ఏదైతే బిల్డ్ నౌ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది కదా, ఈ బిల్డ్ నౌ అనేటువంటి స్కీమ్ ద్వారా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి బీసీ సంబంధించినటువంటి కాంట్రాక్టులకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మీరు ఇస్తా అని చెప్పేసి కాంట్రాక్టులు, మరి ఎంతమంది కాంట్రాక్టులు ఇచ్చిండ్రు మీరు బిల్డ్ నౌ ద్వారా? బిల్డ్ నౌ అనేటువంటి ఏఐ సంబంధించినటువంటి విధానంతో మీరు పర్మిషన్లు ఇస్తా అన్నారు కదా, ఆ ఏఐ పర్మిషన్లు ఏమైనాయి? ఇలా టీఎస్ బీపాస్ ద్వారా పర్మిషన్లు సరళీకృతం అయి ఉండే, అదే విధంగా డిపిఎంఎస్ ద్వారా పర్మిషన్లు సరళీకృతం అయి ఉండే, మరి మీరు బిల్డర్ నౌ ద్వారా పర్మిషన్ల కన్నా ఇచ్చిల్లా? ఇలా బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బీసీ బిల్డర్లకు ఎక్కడిచ్చిల్లు? ఇలా మీరు ఏదైతే జిహెచ్ఎంసీలో మాన్సూన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ ఏదైతే చేస్తున్నారో ఈ కాంట్రాక్ట్స్ వార్డుల వారిగా ఇస్తే ఇలా ఒక 200 మంది బీసీ కాంట్రాక్టులు ఈ రోజు బ్రతికేటువంటి పరిస్థితి ఉండే. ఇలా కాంట్రాక్టులు ఎక్కడికి పోతున్నాయండి? కర్ణాటకకు పోతున్నాయి. కర్ణాటక సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. ఇంకొక మాట, ఇలా బీజేపీ కూడా ప్రశ్నించాలి కాంగ్రెస్ పైన. ఈ రోజు విదేశీ సంబంధించినటువంటి వాహనాలు వాడుతున్నారు, మేక్ ఇన్ ఇండియా పైన మాట్లాడుతున్నారు కదా, ఈ ప్రాంతంలో తయారైనటువంటి వస్తువులు వాడాలంటున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ విదేశీ వాహన శ్రేణిని ప్రోత్సహిస్తుంటే బీజేపీ కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అది అడుగుదాం. రైట్. మనతో పాటు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. అన్మ్యూట్ చేసి మాట్లాడరా రాకేష్ రెడ్డి గారు? చెప్పండి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు తెలంగాణలో, అటు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? దాంతో తెలంగాణకి ఏం సంబంధం అండి? అందులో సచ్చినోడు ఉన్నాడా, పెంచినోడు ఉన్నాడా? ఏం పడ్డ ఫ్యామిలీ ప్రాబ్లం అది. ఒక అక్క, ఒక బావ, ఒక అన్న, ఒక మామ, కథం సినిమా స్టోరీ. 10 ఏళ్ల నుంచి గది స్టోరీ వింటున్నాం కదా, జూన్ 2, 2014 నుంచి. ఏమున్నది తెలంగాణలో?
తెలంగాణకు ఇష్యూ వేరు, తెలంగాణ సమస్యలు ఏంటి, తెలంగాణ ప్రజల పట్ల ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఏం పోరాటం చేస్తున్నారు, ఇదేమన్నా ముడిపడిన సమస్యనా, అలాకున్న వ్యక్తిగత సమస్యలు అవి, నిధులు దాని గురించి, ఆస్తులు అంతస్తుల గురించి తప్ప దీనికి తెలంగాణకి ఏమున్నది? ఒకవేళ ఆల్రెడీ తెలంగాణ బీఆర్ఎస్ పట్ల ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆమె 4 years నుంచి. అంతకుముందు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నారు. అప్పుడు లేని బీసీలు, అప్పుడు లేని ఓసీలు అడుగడుగున తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఈరోజు సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం అంతా అతకుతలమై కూర్చున్నది. ఇప్పుడు కావాల్సింది తెలంగాణకి ఏం కావాలా? తెలంగాణ సమస్యల మీద పోరాటాలు. ఓకే, బీసీ సమస్యలు, బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో పరిపాలన చేసిన